బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ మీ భాష మార్చుకోండి, రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలుగూటికి కూడా సరిపోడు అంటావా? కాలిగూటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పెట్టాడా అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన 3వ రోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారు, కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. కాలిగూటికి సరిపోని రేవంత్ రెడ్డి మిమ్మల్ని తొక్కితే 50,000 ఓట్లతో ఒక్కొక్కరు ఓడిపోయారు. కాంగ్రెస్ చేసేదే చెప్తాది, మీలాగా పూటకు మాట చెప్పదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడితే ఆయన ఖాళీ కోటి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోటి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలివి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పనికిరావు. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా పార్టీని బచ్చాగాలివి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పనికిరావు. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయినాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చేస్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా